భీమిరెడ్డి నరసింహారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే ముందు చదువుకున్నారో అవకాశాలు వాళ్ళు తీసుకున్నారు, ఎవరైతే ముందు చదువుకున్నారో పేద ప్రజల కోసం వాళ్ళే పోరాటం చేసిండ్రు. అది కూడా చరిత్రనే, కళ్ళ ముందే ఉన్నది. ఇప్పుడు అదే క్రమంలో మీరు శూద్రాగ్రవర్ణం అయినప్పటికీ మిగతా అందరి కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు. త్యాగం కాదనట్లేదు, ఎట్టి పరిస్థితి కాదనడానికి వీలు లేదు. ఇప్పుడు మీరు బీసీల రిజర్వేషన్ను సమర్థిస్తారా పెంచడాన్ని? ఆ సబ్జెక్ట్ కాడికి వస్తాయి, ఇది అయిపోయిన తర్వాత వస్తాయి. అది 1 నిమిషంలో ముగిస్తా. అంటే ఎవరైనా కూడా రెడ్లే ముందుబడి అవసరమైన సమిష్టి బాధ్యత తీసుకోరు, సామాజిక స్పృహతోటి పనిచేసారని చెప్పడానికి నేను ఇది చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే మీరు అన్నట్టు కొండపల్లి సీతారామయ్య గారు కానీ, ఇంతెందుకు తెలంగాణ ఉద్యమంలో కూడా రెడ్ల అమరులైన వాళ్ళు ఉన్నారు. నక్సల్బరి ఉద్యమంలో సాయుధ తిరుగుబాటు కొండపల్లి సీతారామరెడ్డి ఉన్నాడు, చంద్ర పుల్లారెడ్డి ఉన్నాడు, తరిమెల నాగిరెడ్డి ఉన్నాడు, లేరని ఉన్నారు. అట్లనే నేను ఈబీసీ ఉద్యమంలో కూడా ఈ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి వీళ్ళందరి పక్షాన కొట్లాడిండు. అదేవిధంగా రవీందర్ రెడ్డి ఏమంటుండంటే బీసీల పక్షాన కూడా రేపు రవీందర్ రెడ్డి నిలబడతాడు, వెన్నుంటాడు. కానీ సంచార జాతుల పక్షాన, అర్హులైనటువంటి బడుగు బలహీన వర్గాల పక్షాన, ఎంబీసీలైనటువంటి వాళ్ళ పక్షాన ఉంటాడు. మరి వీళ్ళందరి పక్షాన ఉంటానని రవీందర్ రెడ్డికి వచ్చినది అభ్యంతరం ఏందనేది మీ ప్రశ్న. ఇప్పుడు నేను ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తా. అయితే మనం పారామీటర్స్ ఇంతసేపు చెప్పాం. ఎవరు బీసీలు అనేది? బీసీలు శూద్రులం మేమంతా. నేను అందరు శూద్రులే, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, చాతుర్వర్ణం అంతే. అయితే మా రెడ్లు కర్ణాటకల బీసీలు, కర్ణాటకల బీసీలు, లింగాయతులు బీసీలు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఈ తెలుగు ప్రజలకు ఇది చేరాలి మన ఛానల్ ద్వారా. మరి రెడ్లు ఇక్కడ బీసీలలో కావాలని ఎందుకంటలేరు? దీన్ని బట్టి మీరు చెప్పండి. మా రెడ్లు కర్ణాటకల బీసీలు, తర్వాత వీళ్ళు శూద్రులు. మరి ఇక్కడ కూడా వీళ్ళలో కూడా పేదరికం ఉంది. మరి ఇక్కడ బీసీలలో కావాలని ఎందుకంటలేరు అంటే, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకవేళ రెడ్లు బీసీలకు కావాలని అంటే అది బీసీలకు అన్యాయం చేసినట్టే. అందులో భాగంగానే ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు రెడ్లు ఎవరు అన్యాయం చెయ్యరు, చేయబోరు. బీసీలకు అన్యాయం ఎవరు అంటే, అన్యాయం చేసేది అంటే అగ్ర బీసీలు. బీసీలకు అన్యాయం చేసేది ఏ అగ్రకులాలు చేయరు. బీసీలుగా పిలువబడే, బీసీలకు భ్రమలు కల్పించి మేమే బీసీలమని చెప్పుకొని ఆ విధంగా ఉన్నటువంటి అగ్ర బీసీలు మాత్రమే బీసీలకు అన్యాయం చేస్తారు, నిజమైన బీసీలకు. దానికి మేము అభ్యంతరం. ఇప్పుడు అడగండి, ఎవరు అగ్ర బీసీలు సార్ అని అడగండి, చెప్తాను. చెప్పండి. ఎందుకంటే 1906 పూర్వం కాపులు ఉండేది, కాపులు. అయితే ఆ కాపులు, అసలు కాపులు అంటే ఏంటంటే, ఎవరైనా దాడులకు వచ్చినప్పుడు కానీ, అంటే ఈ కాపులకు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, రాజ్యాల మీద దాడులు కానీ, లేదా బలహీనుల మీద దాడులు కానీ, ఏదన్నా యుద్ధాల పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, ఏదన్నా సంఘర్షణలు నెలకొన్నప్పుడు కానీ ఈ కాపులు అనేవాళ్ళు దాపులుగా నిలబడేవారు. కాపులు అంటే కాపలాగా నిలబడేవారు. కాపులు అంటే ప్రొటెక్టివ్. కాపులు అంటే రక్షణగా రక్షించబడేవారు. అయితే ఈ కాపులు ఎవరయ్యా అంటే 1930 వరకు వచ్చే వరకు, 30 తదనంతరం ఈ కాపులందరూ కలిసి, ఈ కాపులు వివిధ వృత్తి ప్రవృత్తుల ద్వారా, అంటే కాపులలో కొంతమంది వ్యవసాయం చేసుకోవడం, కొంతమంది వ్యాపారం చేసుకోవడం, తర్వాత కొంతమంది వాణిజ్యపరంగా ఉండడం, ఇట్లా రకరకాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ రైతు సేద్యం చేసేవాళ్ళు కొంతమంది ఉండడం, ఈ రకమైన క్రమంలో కాపులు ఏం మారినారంటే, కాపులే వెలనాటి, అంటే కాపులు వెలమలే ఒకటే. కాపు కమ్మనాటి,
కాపులు కమ్మలు ఒకటే, కాపులు తూర్పులు. ఇది ఇక్కడెక్కడ పోతుంది చర్చ. ఇదే అసలు మీకు అన్యాయం ఎక్కడ, బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో. కాపులు బలిజలు, కాపులు ఒంటరిలు, కాపులు తెలగలు, కాపులు రెడ్లు. అంటే నేనేం చెప్పినా కాపులంతా ఒకటే. కాపులు అగ్రకులాలు, కాపులు క్షూద్రులు, కాపులు వెలమైండు, కాపులు కమ్మైండు, కాపులు రెడ్డయిండు, కాపులు తూర్పయిండు, కాపులు మున్నూరైండు, కాపులు బలిజయిండు, కాపులు ఒంటరైండ్రు. వీళ్ళు స్వతంత్రము పూర్వ వీళ్ళు ఈ కాపులు 1906 పూర్వము ఒకటే. ఇది చాలా మంచి సబ్జెక్టు. అవునవును. ప్రశ్న చేయండి. ప్రశ్న ఏం లేదు నాకు. ఇది 1920 జనాభా లెక్కల్లో ఆనాడు కాపు ఉన్నది, ఆ తర్వాత రెడ్డిగా మారింది. రకరకాల చర్చలు ఉన్నమాట, వాస్తవం. అది బ్రిటిష్ వాళ్ళ లెక్కలతో కులాలు రాయబడినాయి అట్లా. అంతకుముందుకు కాపు, ఇప్పటికి కూడా కాపు అనే ఉంటుంది, బ్రాకెట్లో కాపు అనే ఉంటుంది ఇప్పటికి కూడా. ఇక నేననే ఏంటంటే, మీరు బీసీలకు రిజర్వేషన్ విషయంలో స్ట్రైట్ క్వశ్చన్ ఎంత తిరిగినా మళ్ళీ అక్కడికి వస్తున్నాం. నన్ను రావాలి, ఇది చెప్పినాక నన్ను అడగాలి. మీకు ఏ ప్రశ్న అడగాలి, నేను మీకు ఒకటే, ఇంకేం లేదు నా ప్రశ్నలు ఏం లేవు. మీకు ప్రతి సమానం 100% చెప్తా. అంటే నేనేం చెప్పదలుచుకున్నంటే, కాపులు అనేవాళ్ళు అగ్రకులాలు, కాపులుగా పిలువబడే వెలమలు, కాపులుగా పిలువబడే రెడ్లు, కాపులుగా పిలువబడే తూర్పులు, మున్నూరులు, ఒంటరిలు, వీళ్ళంతా అగ్రకులాలైనప్పుడు ఎప్పుడు బ్రిటిష్ కాలం వల్ల అగ్రకులాలే ఒకటే, తర్వాత స్వాతంత్రం పూర్వము ఒకటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకటే, నిజాం రూలింగ్లో ఒకటే ఈ కాపులు. మరి ఈ కాపులు బీసీలు ఎట్లయితారు? నేనేమంటున్నంటే, ఈ కాపులు బీసీలు ఎట్లయితారు అంటున్నా. కారు కదా, వీళ్ళు క్షూద్రులు, అందరూ ఒకటే. అవును, అందరూ ఒకటే. మరి ఈ కాపులు బీసీలు ఇప్పుడు దీనికి ఎట్ట తిరిగినా మళ్ళీ చర్చ. నేను అదే అంటున్నా, మీరు ఈడబ్ల్యూఎస్ సమాజాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తారు. బీసీల విషయంలో బీసీలకు రిజర్వేషన్ పెంపుదలను మీరు సమర్థిస్తారా లేదా? స్ట్రైట్ రిజర్వేషన్ పెంపుదలను సమర్థించడం కాదు, పూర్తిగా సమర్థిస్తున్నా. అది కాదు ఇక్కడ విషయం. అదే దాంట్లో మళ్ళీ ఎవరు అరువులో చేర్చాలంటారు, అంతే కదా? అంతే కదా. అంటే ఎవరు అరువులో వాళ్ళని చేర్చాలి, ఎవరు అనర్హులను వాళ్ళని తొలగించాలి. థ్యాంక్ యూ. ఇంకొక మాట, అసలు కాపులను ఏంటంటే, ఈ కాపులు స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ ఒకే కాపులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైంది, ఈ కాపులను బీసీలో చేర్చారు. ఎవరు చేర్చారు? న్యాయ కోవిదుడైనటువంటి పి శివశంకర్ చేర్చాడు. పి శివశంకర్. ఇది నేను చెప్పలే, రవీంద్ర. మళ్ళీ ఎక్కడ డిస్కషన్ ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎక్కడ లేదు. మన రెడ్ల మీద పనిచేద్దాం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ వీలైతే ఏంటంటే, 1952 సాధారణ ఎన్నికల్లో ఆనాడు హైదరాబాదు స్టేటు, అక్కడ ఆంధ్ర స్టేటు 56 నుంచి లెక్కేసుకున్నా సరే, ఏ సామాజిక వర్గాల వారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ సామాజిక వర్గ హోదా ఎట్లా వచ్చి, అది వేరే ఇంటర్వ్యూ పెడదాం. మీరు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం మనం. అది ఇవాళ అయితే మీరు బీసీ రిజర్వేషన్లను మీరు సమర్థిస్తున్నారు, పెంపుదలను సమర్థిస్తున్నాము, అనర్హులను తొలగించాలంటున్నాము, కాపులు అగ్రకులాలంటున్నాము, కాపులు బీసీలు కాదంటున్నాము, కాపులు బీసీలకు అన్యాయం చేస్తున్నట్టున్నాము. కాపులు బీసీలకు అన్యాయం ఏ విధంగా చేస్తున్నారంటే, వాళ్ళు చొరబడి చొచ్చించబడి నిజం. ఎందుకంటే కాపులకు సామాజిక వెనుకబాటు లేదు, కాపులకు కుల వివక్షత లేదు, కాపులను చిన్నచూపు లేదు. అయితే ఎంపైరికల్ డాటాలా మెయిన్ మూల సూత్రం ఏంటంటే సామాజిక వెనుకబాటు ఉండాలి. ఆర్థిక వెనుకబాటు ఉందనుకో, ఆర్థిక వెనుకబాటుకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, నువ్వు అవి వాడుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు నష్టం లేదు కదా. మరి బీసీలలో ఉండి బీసీలకు ఎందుకు అన్యాయం చేయాలి? నేను అడుగుతున్నా. బీసీలలో ఉండి బీసీలకు అన్యాయం చేయకూడదు కదా. నేనేమంటున్నా, ఎవరు ఫలాలు అందాలో వాళ్ళకే అందాలి, ఎవరు ఫలాలు తినాలో వాళ్ళే తినాలి. ఇంకా నాకు ఒక్క నిమిషం ఇవ్వాలి. మీరు ఏమంటున్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. అయితే కాపులు బీసీలు కాదు అని నేను చెప్పడంతో పాటు, కాపులు కూడా రెడ్లతో మిలాఖత్ అయ్యి బీసీలకు అన్యాయం చేస్తారు. కాపులు కూడా రెడ్లతో మిలాఖత్ అయ్యి బీసీలకు అన్యాయం చేస్తారు. ఎట్లా చేస్తారంటే, నేను ఒక 2 నిమిషాలలో ముగిస్తాను. నేను ఎట్లా చేస్తారంటే, మీరు చూడండి, బీసీలల్లో ఎవరికి రాని అవకాశం బీసీలుగా చెప్పుకునేటువంటి వాళ్ళలో
మేము బీసీలమని చెప్పుకున్నటువంటి కాపులు ఆనాడు హనుమంతరావు కాపు పిసిసి అధ్యక్షుడు ఉండు. పిసిసి అధ్యక్షుడు అంటే ఏం లేదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లో ముఖ్య వ్యక్తి. అంటే అతను ఇస్తేనే ఎమ్మెల్యేల టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మరి ఒక కాపు హనుమంతరావు బీసీ అని చెప్పి అతను ఎవరికి టికెట్లు ఇచ్చిండు? అగ్రగామిగా రెడ్లకి ఇచ్చిండు. నువ్వు బీసీలకు ఎవరు అన్యాయం చేసినట్టు బాగా ఆలోచించాలి. అట్లనే ఆ తర్వాత క్రమంలో డి శ్రీనివాస్, మీరు చెప్పండి. డి శ్రీనివాస్ ఒక కాపు కులానికి చెందిన వ్యక్తి, కానీ నేను బీసీగానే చలామని అంటే ఆధిపత్యం కొరకు బీసీల పేరు చెప్పుకున్నాడు. తర్వాత తనకు పీసీసీ అధికారం వచ్చింది. పీసీసీ వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి టికెట్లు? బీసీలకి ఇవ్వాలి. ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలి? బీసీలకి. మీరు చెప్పండి ఎవరికి ఇచ్చిండు? మళ్ళా అగ్రకులాలకు ఇచ్చిండు, అందులో రెడ్లకు ఇచ్చిండు. అంటే రెడ్లు కాపులు ఒకటే కదా. అంటే నీ కులం నా కులం ఒకటి. అధికారం కొరకు పెత్తనం కొరకే నేను బీసీలను ఉపయోగించుకుంటా, రాజ్యం నిర్మించే దాంట్లో రాజ్యం పెత్తనం చేసే దాంట్లో మన ఇద్దరం కలిసి చేద్దాం. అంటే నేను ఒక రవీందర్ రెడ్డిగా వాస్తవాలు చెప్తున్నా. రెడ్డి అయినప్పటికీ కూడా ఇది కూడా తప్పే అంటున్నాను నేను. అట్లనే మీరు చూడండి, పొన్నాల లక్ష్మయ్య కాపు కులం కదా, ఆయనకు పీసీసీ కదా. అంటే పీసీసీ అంటే ఏంటండి? ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది, ఎంపీలకు టికెట్లు ఇచ్చేది, తర్వాత రాజ్యం నిర్మాణం జరుగుతుంది. అటువంటి పొన్నాల లక్ష్మయ్య ఎవరికి ఇచ్చిండు? రెడ్లకు ఇచ్చిండు. అంటే ఎవరికి ద్రోహం చేసిండు? బీసీలకు ద్రోహం చేసిండు. కాబట్టి బీసీలకు ద్రోహం చేసే వ్యక్తులు, బీసీలు కాని వ్యక్తులు, బీసీలుగా పిలువబడే వ్యక్తులు, వీళ్ళు ఎట్లా బీసీలు అవుతారు? వీళ్ళు ఎట్లా న్యాయం చేసినట్టు? అందుకనే నేను చెప్పా, బీసీలే ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తారండి. వారెందుకండి? బొత్స సత్యనారాయణ ఆయన కాపు కాదా? ఆయన పీసీసీ చేయలేదా? ఎవరికి ఇచ్చిండు? ఆయన అగ్రగామిగా రెడ్లకు ఇచ్చిండు. మరి రెడ్లు కాపులు మిలాఖత్ కదా. అంటే దొంగలు కూడా ఊర్లు పంచుకున్నట్టే కదా. ఇంతకంటే ఏం చెప్పాలి? ఈ పదం కంటే ఎక్కువ బలమైన పదం ఏముంది అంటున్నా. అంతేకాదు, కేశవరావు ఎవరండి? కాపు కాదా? ఆయన పీసీసీ కాదా? ఆయన ఎవరికి ఇచ్చిండు? మొత్తం రెడ్లకే ఇచ్చిండు, అగ్రకులాలకి ఇచ్చిండు. మరి ఒక బీసీగా ఒక పీసీసీ ఉండి నువ్వు ఎందుకు బీసీలకు ఇవ్వలేదు అవకాశాలు? అణగారిన వర్గాలకు ఎందుకు ఇవ్వలేదు? సంచార జాతులకు ఎందుకు ఇవ్వలేదు? ఎంబీసీలకు ఎందుకు ఇవ్వలేదు? వెనుకబడిన జాతులకు ఎందుకు? అంటే నువ్వు ఒక చీడపురుగులా ఉండి వాళ్ళను మందబలం ఉందని ఆ మంద పక్కన చేరి తొడేల్లాగా మింగుతావా? అందరినీ సింహంలాగా వేట చేస్తావా? పులిలాగా అందరినీ కాటేస్తావా? కాబట్టి నేను అందుకే అంటున్నా, నేను రాజ్యాంగబద్ధంగా ఉండాలి. కాపులు బీసీలు కాదు, కాపులు రెడ్లు కాపులు కలిసి ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్తున్నా. ఇది వాస్తవం, ఇది చరిత్ర. నేను ఇంకొకటి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ఎంపారికల్ డేటా. మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, మీరు శాస్త్రీయంగా ఎంపారికల్ డేటా తీసి ఎవరైతే అర్హులు నిజంగానో వాళ్ళకి అర్హులు బీసీలో చేయాలి. అప్పుడే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధున్నట్టు, లేకపోతే రాజకీయం కొరకు కొంగజపాలు చేస్తూ నాటకాలు ఆడుతున్నట్టు భావించాలి. నేను ముఖ్యమంత్రికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అవసరం అనుకుంటే నా పోరాటం కూడా కొనసాగిస్తా ఈ సంచార జాతుల పక్షాన, ఎంబీసీ పక్షాన, నిజమైన బీసీ బీదల పక్షాన.